గురువుగారు, మనిషి యొక్క ఆయుర్దాయం ఈ కలియుగంలో మిగతా యుగాలతో పోలిస్తే చాలా తక్కువ అంటారు. ఎందుకని? నిజానికి ఒక్కొక్క యుగంలో మానవుల జీవుల యొక్క ఆయుర్దాయం వేల సంవత్సరాలు. కానీ కలియుగానికి వచ్చేసరికి మాత్రం మానవుల యొక్క ఆయుర్దాయం కేవలం 60 సంవత్సరాలు. ఇది కలౌ షష్ఠి. 60 కాదండి, 70 సంవత్సరాలని కొంతమంది అంటారు. సరే, ఇందులో విభేదాలు కొన్ని ఉన్నాయి, అది పక్కన పెడదాం. కాదండి, శతమానం భవతి, 100 ఏళ్ళు బతకాలి అని ఆశీర్వచనం చేస్తుంటారు, 100 అంటారు. కానీ మన పురాణాల్లో చాలా చోట్ల కలౌ షష్ఠి, కలియుగంలో 60 ఏళ్ళు మానవుల యొక్క ఆయుర్దాయం. 60 దాటిందంటే బోనస్, వాడు జీవించటం దేవుడి యొక్క అనుగ్రహంతో అని. సరే, అలా అట్లా పెట్టడం. ఎందుకని ఇంత ఆయుర్దాయం ఇంత తగ్గింది? వేల సంవత్సరాలు బతికినటువంటి జీవుడు కలియుగంలో పోనీ 100 సంవత్సరాలు అనుకుందాం, ఈ 100 సంవత్సరాలకే ఎందుకు ఇలా తగ్గిపోయింది వాడి ఆయుర్దాయం? భీష్ముణ్ణి ధర్మరాజు అడుగుతాడు, శాంతి పర్వంలో వస్తుంది మనకి మహాభారతంలో. ఎందుకని తగ్గుతోందయ్యా ఆ మనుషుల యొక్క ఆయుర్దాయము అని అంటే భీష్ముడు ఒకే ఒక్క సమాధానం చెప్తాడు, మన శీర్షికే, మన ధర్మం. మన ధర్మాన్ని పాటించకపోవటం వల్ల జీవుల యొక్క ఆయుర్దాయం తగ్గిపోతాం. ప్రతి వ్యక్తికి పుట్టుకతోటి కొన్ని ధర్మాలు ఉంటాయి. ధార్యతే ఇది ధర్మ, ధరించబడేటువంటిది ధర్మము. ఆ జీవుడు పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఏ ఏ ధర్మాలు పాటించాలో ఆపస్తంభ ధర్మసూత్రాలు అని హిందువులకి సంబంధించి కొన్ని ధర్మసూత్రాలు ఉన్నాయి. అలాగే హిందువులకి సంబంధించి పరాశర స్మృతి అని ఉంది, ఏ సమయంలో ఏ రకంగా జీవితాన్ని గడపాలి అని. ఈ పరాశర స్మృతిలో చెప్పినవి, ఆపస్తంభ ధర్మసూత్రాల్లో చెప్పినవి, పంచమ వేదము 5వ వేదం అని చెప్పబడినటువంటి మహాభారతంలో చెప్పినటువంటివి ఏవైతే ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాల ప్రకారం ప్రతి జీవి కూడా నడుచుకుంటూ ఉండాలి. అలా నడవనందువల్ల మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గుతుంది. అంటే ధర్మాన్ని పాటించకపోవటం వల్ల జీవుల యొక్క ఆయుర్దాయం తగ్గుతుంది. ఏమండి, ధర్మాన్ని పాటించటం లేదు అన్నది ఎట్లా తెలుస్తుంది? బాగానే చెప్తున్నావు అంటే మొత్తం శకుంతల దుష్యంత మహారాజుతో చెప్తుంది, నువ్వు నాకు పుట్టినటువంటి ఈ బిడ్డ మన బిడ్డ కాదంటున్నావు. దుష్యంత మహారాజా, అక్కడ నన్నయ్య గారు చెప్పిస్తారు, జీవుడు చేసేటువంటి ప్రతి పనిని పంచభూతాలు గమనిస్తుంటాయి. గుర్తుపెట్టుకో, తలుపులు వేసుకున్నా సరే, నీ ఇష్టం వచ్చిన అకృత్యం చేస్తానన్నా సరే, నువ్వెంత తలుపు వేసుకున్నా లోపల గాలి ఉంటుంది, పంచభూతాల్లో ఒకటి. ఎంత కాదన్నా నువ్వు ఎక్కడో వెలుతురు ఉంటుంది, వెలుతురు అస్సలు లేకుండా ఉండదు. కాకపోతే చీకటి కదా కమ్మినట్టు అనిపిస్తుంది, కానీ వెలుతురుని చీకటి కమ్ముతుంది, కానీ వెలుతురు అనేది ఉంటుంది. కాబట్టి పంచభూతాలు సాక్షుల కింద ఉంటాయి. నా శకుంతల చెప్తుంది దుష్యంత మహారాజుతోటి. కాబట్టి ధర్మాచరణ, మన ధర్మం ఎక్కడ ఉన్నా సరే మనం నెరవేరుస్తూనే ఉండాలి, సాధ్యమైనంత వరకు దాన్ని పాటిస్తూనే ఉండాలి. ఆచార ప్రభవో ధర్మ, ఒక సూక్తి సూత్రాల్లో చెప్పినట్టు, కల్పసూత్రాల్లో చెప్పినటువంటిది. ఆచార ప్రభవో ధర్మ. ధర్మం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? ఆచారం నుంచి పుడుతుంది. పెద్దవాళ్ళు కొన్ని ఆచారాలు మనకు చెప్పారు. నిద్ర లేచిన వెంటనే అమ్మవారికి నమస్కారం చెయ్యి, భూదేవికి నమస్కారం చెయ్యి అని అన్నారు. అది ఆచారం. అంటే ఇక్కడ ఆచారం వెనకాల ఎంత అంతరార్థం ఉందమ్మా? స్త్రీమూర్తిని గౌరవించటం గొప్ప ఆచారం. అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అమ్మలాగా భావించటం. మీకు అక్కడి నుంచి అంటే లేచిన దగ్గర నుంచి కూడా ఎదుటి స్త్రీని మాతృత్వ భావనతోటి చూడు, భూదేవి, గొప్ప ఆచారం కదా. ఇట్లాగా అనేక ఆచారాలు సంఖ్యళ్ళలాగా బిగించారు, బంగారు సంఖ్యళ్ళలాగా ఉన్నాయి. అవి సంఖ్యళ్ళు అని మనకు అనిపించినప్పటికీ వాటిని పాటిస్తే చక్కగా మనకి రైలు గనక పట్టాల మీద వెళితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మన గమ్యస్థానం చేరుకుంటామో, ఈ రకంగా ఆచారాలని గనక నువ్వు పాటిస్తుంటే ఆచార ప్రభవో ధర్మ, ఆచారాలని పాటించు, ధర్మాచరణ చెయ్యి, చక్కగా ఉత్తమమైనటువంటి గతిని నువ్వు పొందు. అందువల్ల ఈ ధర్మాన్ని పాటించటం లేదు కాబట్టే జీవుల యొక్క ఆయుర్దాయం తగ్గుతోంది. ఇది మహాభారతం ఇచ్చినటువంటి తీర్పు.